గుంటూరులో మున్సిపల్ అధికారుల అలసత్వం వల్ల ఈ తిరుమలాచారి కాలనీలో పాపం ఎంతోమందికి దగ్గరగా 280 మంది దాకా కూడా మున్సిపల్ వాటర్ తాగి డయేరియా, వాంతులు, విరోచనాలు వచ్చి దగ్గరగా 5 చనిపోయి ఎంతోమంది చాలా సీరియస్ కండిషన్స్లో వివిధ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పరిస్థితి. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్టు నసీరు అప్పటి నుంచి కూడా ఆ రోజు రాత్రి నుంచి కూడా ఫైట్ చేస్తున్నా కూడా ఎంతసేపటికి తప్పు కప్పిపుచ్చుకొని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప తప్పు ఒప్పుకొని వాళ్ళని ఆదుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం ప్రభుత్వ పరంగా జరగట్లేదు. వెంటనే పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పార్టీ పరంగా కొంత కుటుంబాలకు సహాయం జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. బాధ్యులైనటువంటి అధికారులు మేము అడిగాం ఏంటంటే పూర్తిగా బాధ్యత ఎస్సీ తప్పు వల్ల ఇటువంటివి జరుగుతున్నాయి అనేటువంటిది చెప్తున్నారు. ఎస్సీని తెచ్చుకున్నారు వాళ్ళు వర్క్స్ చేసుకోవటానికి, లేకపోతే ఏదో అవినీతి పాల్పడటానికి, వీటన్నిటికీ సపోర్ట్ చేస్తాడని ఒక ఎస్సీని తెచ్చుకున్నాడు. ఆ ఎస్సీ వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఊళ్ళో అనేటువంటి మాట కొంతమంది మరి చెప్తున్నారు. ఎవరైనప్పటికీ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే వాళ్ళ మీద చర్య తీసుకొని బాధిత కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.